హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు యెల్లో ఆరెంజ్ యూనివర్సిటీ. ఈరోజు నా టాపిక్ వచ్చేసి పెద్దల మాట నిజంగానే చద్దిమూటనా? పెద్దల మాట నిజంగానే వినాలా? అసలు ఈ పెద్దలెవరు? పెద్దలంటే ఎవరు? కేవలం వయసులో పెద్దయినంత మాత్రాన పెద్దలైతారా? కాదు. కేవలం వయసులో పెద్దయినంత మాత్రాన అందరూ పెద్దలు అయిపోరు. మరి చదువుకున్నవారు పెద్దలా? చదువుకొన్నవారు పెద్దలు కాదు. చదువుకున్నవారు పెద్దలే. కానీ చదువుకున్నవారు అంటే కేవలం స్కూలుకి వెళ్లి చదువుకున్నవారని కాదు. జీవితాన్ని చదివినవారు, అలాగే సమాజాన్ని చదివినవారు, సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులన్నిటిని అప్‌డేట్ చేసుకున్నవారు, అవగాహన చేసుకున్నవారు నిజమైన పెద్దలు. మరి నిజమైన పెద్దలంటే స్వార్థం లేనివారు. చెప్పింది చెయ్యి అనేవారు పెద్దలు కారు. అర్థమయ్యేలా చెప్పి, సజెషన్స్ ఇచ్చి, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని ఇచ్చేవాళ్ళు పెద్దలు. వయసులో చిన్నవాళ్ళైనా సరే, ఆలోచనలో, నాలెడ్జ్‌లో పెద్ద అయితే వారు పెద్దలు. పెద్దలను వినాలి, గౌరవించాలి అంటే కేవలం వయసులో పెద్దయినంత మాత్రాన వినాలి, గౌరవించాలని కాదు దాని నిజమైన అర్థం. దాని నిజమైన అర్థం ఏందంటే, పెద్ద మనసు కలవారిని, అలాగే గొప్ప ఆలోచనలు కలవారిని వినాలి మరియు గౌరవించాలి. మనకంటే ముందు పుట్టినంత మాత్రాన వాళ్ళు సర్వజ్ఞానులైపోరు. వాళ్ళు పెద్దలు అయిపోరు. అంటే కేవలం వయసులో పెద్దయినంత మాత్రాన వాళ్ళకు నాలెడ్జ్, అండర్‌స్టాండింగు సమాజం గురించి గాని, వివిధ అంశాల గురించి గాని పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు అని నిర్ధారణకు మనం రాలేము. సో, మనకంటే ముందు పుట్టిన వాళ్ళది కాదు ఈ భూమి. ఇప్పుడు పిల్లలది. అండ్ తర్వాత పుట్టబోయే వాళ్ళది. ఐ రిపీట్, మనకంటే ముందు పుట్టిన వాళ్ళది కాదు ఈ భూమి. ఇప్పుడు పిల్లలది అండ్ తర్వాత పుట్టబోయే వాళ్ళది ఈ భూమి. ముందు పుట్టినోళ్ళు ఈ భూమిని రెంట్‌కి తీసుకున్నట్టు తీసుకొని, తర్వాత తరాలకు అలాగే భద్రంగా అందించాలి. కానీ వాళ్ళేం చేశారు? వాళ్ళంటే మనకంటే ముందు పుట్టినవారు. ఏం చేశారు? మొత్తం భూమిని, నీరుని, గాలిని కాలుష్యం చేసి ఇచ్చేశారు. కానీ పాపం ఈ పుట్టబోయే వాళ్ళు, అంటే తర్వాత పుట్టబోయే వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకు మనం ఇలాంటి పొల్యూటెడ్ అయిన భూమిని మరియు వాతావరణాన్ని ఇస్తున్నాం, అందజేస్తున్నాం. ఆలోచించండి. మన అండర్‌స్టాండింగ్ కల్చర్, మన అండర్‌స్టాండింగ్ కల్చర్‌లోనే లోపం ఉంది, ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి మీ లైఫ్‌లో పెద్దలు చెప్పారనే మాట విని డైరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కంటే, తీసుకునే ముందు అసలు చెప్పే పెద్దవాడు, పెద్దలు అసలు ఆ చెప్పే పెద్దవాడికి నాలెడ్జ్, అండర్‌స్టాండింగ్ ప్రాపర్‌గా ఉందా? లేదా? అని ముందు మనం అర్థం చేసుకొని, ఆ తర్వాత వాళ్ళ సజెషన్‌ని విని, కేవలం మన డెసిషన్ తీసుకోవడానికి ఆ సజెషన్స్ ఎట్లా పనికొస్తాయని ఆలోచన మాత్రమే చేయాలి. ఒకవేళ ఆ సజెషన్స్ మీకు 100% కరెక్ట్ అనిపిస్తే పాటించడంలో తప్పేం లేదు. బట్ ఫోర్స్‌ఫుల్‌గా ఎవరైనా నీకేం తెలుసు? నేను పెద్దవాడిని నేను చెప్పించేయి అనంటే అది కరెక్ట్ కాదు. మనము మన జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా, హార్డ్ వర్క్ అంటే కూడా డెసిషన్స్ అనేటువంటివి మన లైఫ్‌ని నిర్ధారిస్తాయి. మీలో ఎంత కష్టపడే స్వభావం ఉన్నప్పటికీ కూడా, మీ జీవితం మీరు తీసుకునే నిర్ణయాలు సరియైన సమయంలో, సరియైన నిర్ణయాలు తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటది కాబట్టి,
కేవలం పెద్దలు చెప్పారనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో మీ లైఫ్‌కి సంబంధించిన డెసిషన్స్, అలాగే మీ చదువుకి సంబంధించిన డెసిషన్స్, మీ కెరియర్‌కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ముందు మీరు నలుగురిని వినాలి. వాళ్ళ మైండ్‌సెట్‌ని రీడ్ చేయాలి. వాళ్ళకి ఏ పాటి అవగాహన ఉందనేది మీరొక అంచనాకొచ్చి, ఆ తర్వాత మీ అండర్‌స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకొని, మీకు నచ్చిన డెసిషన్ తీసుకోవాలి. నిజమైన పెద్దవారు ఎవరిని ఫోర్స్ చేయరు. నిజమైన పెద్దవారు అంటే పెద్ద మనసు, గొప్ప ఆలోచనలు కలిగిన వారు నిజమైన పెద్దలు. కాబట్టి అటువంటి వారు నిజంగా ఎవరిని ఫోర్స్ చేయరు. కేవలం వాళ్ళు మంచి సజెషన్స్ చేస్తారు. కానీ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను మాత్రం మనకిస్తారు. సో, అటువంటి పెద్దలను మనం నిజంగా మనస్ఫూర్తిగా వినాలి, గౌరవించాలి. థాంక్ యూ. జై హింద్.